Good afternoon and welcome to the Hindu newspaper analysis 28/1/2025. So, author garu ivala article ఏంటంటే మన యూనియన్ బడ్జెట్ యాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణం పర్యావరణం గురించి మన యూనియన్ బడ్జెట్లోని ఒక కీలకమైన విషయంగా తీసుకుని దానికోసం అంటూ కాస్త డబ్బుని కేటాయించాలి అన్నట్టుగా ఆథర్ గారు అంటున్నారు అనమాట. చూద్దాం ఏం అడుగుతున్నారండి. All eyes will be on Union Finance Minister Nirmala Sitharaman when she takes center stage on February 1st. February 1st నాడు అందరి దృష్టి మేడం నిర్మలా సీతారామన్ గారి మీద ఉంటుంది. ఎందుకంటే ఆవిడే ప్రప్రథమంగా మనకి February 1st నాడు మన యూనియన్ బడ్జెట్ని ఆవిడ ప్రజెంట్ చేస్తారు. యూనియన్ బడ్జెట్ని యాజ్ ద నేషన్ ఇప్పుడు ఇట్ ఈస్ టస్లింగ్ అంటే ఫైట్ చేస్తుంది అనమాట. నేషన్ అంతా కష్టకాలంలో ఉంది. ఇట్ ఈస్ గ్రాప్లింగ్ దేంట్లోని విత్ ఇంక్రీజింగ్లీ అంటే తరచూ పెరుగుతున్న ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్ వెదర్. దేంతో దేశం అంతా తర్జన భర్జన అవుతుంది. వాతావరణం పెరిగిపోతుంది, రోజు రోజుకి వేడి కాలుష్యం అన్నీ పెరిగిపోతున్నాయి. ఇది ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ మౌంటింగ్ ప్రెషర్ అంటే అపోజిషన్ పార్టీసు, తర్వాత సివిక్ బాడీస్, తర్వాత జనాలు అందరూ కూడా వాతావరణం పాడైపోతుందండి, గవర్నమెంట్ ఏమైనా చెయ్యాలి అని గవర్నమెంట్ మీద కాస్త ఒత్తిడి పెరుగుతుంది. సో మౌంటింగ్ ప్రెషర్ టు మీట్ ఇట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అండ్ క్లైమేట్ కమిట్మెంట్స్. మెయిన్గా ఫస్ట్ ఎందుకు మనం క్లైమేట్ కమిట్మెంట్స్ ఎందుకు అన్నామంటే మౌంటింగ్ ప్రెషర్ పర్యావరణం అంతా మారుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈవిడి ఏ ప్రతిపాదన పెడతారు, ఫైనాన్స్ ఎంతెంత అలొకేట్ చేస్తారని కూడా దానికి టు మీట్ ఇట్స్ క్లైమేట్ కమిట్మెంట్స్ ప్రెషర్ వలన. సో దానికి తగ్గట్టుగానే కదా మరి ఆవిడ బడ్జెట్ ఎంత అని కేటాయించాలి. సో ది ఫైనాన్షియల్ ఇయర్ FY26 బడ్జెట్ ఇప్పుడు అక్కడ ఆవిడ చెప్తున్న బడ్జెట్ ఇది ఏ బరువును మోస్తుందండి, క్యారీస్ ద వెయిట్ ఆఫ్ బోత్. రెండు ఏంటది, అర్జెంటుగా క్లైమేట్ మీద చేయాలి, ఇదొక అవకాశం. దేని మీద, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ మీద వీళ్ళకి ఇది ఒక సద్ద అవకాశం అనమాట. ఇది అన్ ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం అర్జెంటుగా యుద్ధ ప్రాతిపత్యాన్ని దీని మీద ఈవిడంటూ గవర్నమెంట్ మాట్లాడాలి. విత్ జస్ట్ 5 years లెఫ్ట్. మనకి ఇప్పుడు 5 ఏళ్ళే ఉన్నాయి. ఎందుకంటే 24 to 29 ఈ గవర్నమెంట్ కాబట్టి 5 ఏళ్ళే. దేనికి, టు అచీవ్ ఏం సాధించాలి మనం, ఇండియాస్ ఫస్ట్ ఇంట్రిమ్ అంటే ఫర్ దట్ పర్పస్. దానికోసం ఏంటది, నెట్ జీరో టార్గెట్ అంటే మనం కార్బన్ ఎమిషన్ 0 చేస్తాము అని మనం ముందుగానే ఒప్పుకున్నాం ఒప్పందంలో, కాపుల్లో అన్నిటిలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో. సో దానికి తగ్గట్టుగా మనం అడుగులు వేయాలి. ఉన్న కాలం వల్ల మనకి 5 ఏళ్ళే. సో ద బడ్జెట్ మస్ట్ టేక్ డెసిసివ్ స్టెప్స్. ఇప్పుడు అందుకనే ఇట్స్ అన్నాను కదా ఇందాకలా, మౌంటింగ్ ప్రెషర్ క్లైమేట్ కమిట్మెంట్సే కాదు, ఎంత డబ్బు దానికోసం వెచ్చించాలి. సో బడ్జెట్లో కూడా ఆవిడ మస్ట్ టేక్ డెసిసివ్ స్టెప్స్ అంటే నిర్దిష్టమైన అడుగులు ముందుకు వెయ్యాలి. ఆవిడ దేన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆవిడ దోస్ ఆన్ ది ఫ్రంట్ లైన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఎవరైతే పర్యావరణ మార్పులు కాలుష్యం అన్నీ మాడుతున్నారో దోస్ ఆర్ ఇన్ ది ఫ్రంట్ లైన్, ముందంజలో ఉన్న వాళ్ళందరి కోసం ఇప్పుడు బడ్జెట్లో ఆవిడ మాట్లాడాలి. ద బడ్జెట్ షుడ్ స్పీక్ ఫార్ ద క్లైమేట్ చేంజ్. సో గత బడ్జెట్లు అంటే మాట్లాడాలి కాబట్టి మనం ప్రీవియస్ బడ్జెట్స్ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ఏమని చెప్పాయి, గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది దేని మీద, టు క్లైమేట్ యాక్షన్ అంటే పర్యావరణం మీద వాతావరణం మీద మనం యాక్ట్ చేద్దామని మనకు కూడా సదుద్దేశం ఉంది. నోటబ్లీ చెప్పుకోదగ్గగా ఏంటంటే మనం కొన్ని ఇనిషియేటివ్లు కొన్ని ముందు అడుగులు వేసాం. అవి ఏంటంటే అది ప్రైమ్ మినిస్టర్ సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే సూర్యుడి నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీ అనండి. సో సూర్యుడి నుంచి మనం సోలార్ ఎనర్జీ తీసుకుంటే సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, సూర్యుడి నుంచి కానీ మనం ఎనర్జీ డ్రా చేసుకొని ఎలక్ట్రిసిటీ వాడితే వాళ్ళకి ముఫ్త్ అంటే ఫ్రీ, ఆ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఆ యోజన కింద. సపోర్ట్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఆగిపోయాయి అనుకోండి, మరి ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి కదా, స్టేషన్స్. సో అదొక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది వయబిలిటీ అంటే పాసిబిలిటీ గ్యాప్ ఏంటి,
అంటే ఎంత ఫండింగ్ ఇవ్వాలి. ఫర్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ అంటే మనం సుజ్లాన్ అంటాం కదా, సో విండ్ మిల్స్ అన్నీ పెడితే సో దానికి ఎంత సోచ్ బోజ్కే ఉదాహరణలో అన్నట్టుగా వయబిలిటీ గ్యాప్ చూసుకోవాలి. అండ్ దీనిదే కాకుండా మనం దేనికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి, ఇంక్రీజ్ అలొకేషను. మొన్న మనం మాట్లాడారు కదా ప్రధానమంత్రి గారు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తూ విశాఖపట్నంలో కూడా ఈ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఒక ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేశారు. సో ఫర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే విత్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ, అంటే మనం ఆర్ఈ అంటాం దీన్ని, రెన్యూబుల్ ఎనర్జీ మళ్ళీ వాడుకోవచ్చు, రెన్యూ చేసుకోవచ్చు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందండి, ఇప్పుడు మనం ఎంత కెపాసిటీ ఇన్స్టాల్ చేసాం, 203.18 గిగావాట్స్. ఇది చాలా చాలా తక్కువ. ఓకే, 2030 టార్గెట్, 2030కి మన టార్గెట్ ఎంత, 500 గిగావాట్లు. అంటే ఇక్కడే మనం 293 వెనకంజలో ఉన్నాం గిగావాట్స్, ఇంచుమించు 292 పాయింట్. ఓకే, ఎంత అయితే అంత క్లియర్, అంత వెనకంజలో ఉన్నాం. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, యాక్సిలరేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ని మనం తొందర చేయాలి. అండ్ పాలసీ సపోర్ట్ తగ్గట్టుగా మనం చట్టాలన్నీ రాసుకోవాలి. మన విధి మన ఎలాగ ముందడుగులు వేస్తున్నాం, ఓకే, మన కర్తవ్యం ఏంటి, మన కార్యం ఏమిటి చెయ్యాలి అన్న దాని మీద కూడా ఇది చాలా చాలా ఇంపరేటివ్. ఇట్ ఈస్ ఏ మస్ట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ షుడ్ అనమాట. ఈవిడ దీని మీద చాలా కూలంకషంగా ఆవిడ టీంకి ఉన్న అంత తెలివితేటలు ఉపయోగించి దేని మీద వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేయాలి. దే హ్యావ్ టు డెలిబరేట్ అ లాట్ ఆన్ దిస్ పార్ట్ ఆఫ్ ది renewable energy, because the target is 500 gigawatts, but we are still on 203.18. సో చాలా చాలా వెనకడుగులో ఉన్నాం. సో యాక్సిలరేట్ చేయాలి వర్క్ అంతటిని. సో అందుకని ఆథర్ గారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమన్నారు, దెర్ ఇస్ మచ్ వర్క్ టు బి డన్. పని చాలా ఉంది చేయవలసింది, చాలా చాలా అంటే చాలా. సో ఇప్పుడు బడ్జెట్లో మనం ఫస్ట్ ఏంటి, పెద్దపీట దేనికి వేయాలి, కీ పాలసీ మెజర్స్, అంటే ప్రాముఖ్యమైన చట్టాలకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అడుగులు, టు స్ట్రెంగ్థెన్, దేన్ని మనం బలిష్టం చేయాలి, ఇండియాస్ క్లైమేట్ రెస్పాన్స్, భారతదేశం యొక్క క్లైమేట్ అంటే వాతావరణానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, పర్యావరణానికి కాలుష్యానికి దానికి రెస్పాన్స్. అండ్ యాక్సిలరేట్, స్పీడప్ చేయాలి, ఏంటి ప్రోగ్రెస్, దేంట్లోని అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ అవ్వాలి అండ్ తగ్గించాలి. ఓకే, మనం అడ్జస్ట్ అవ్వగలిగి అడాప్ట్ అవ్వాలి. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం అడాప్ట్ అవుతూ ఉంటాం కదా, అక్లమటైజింగ్ అంటూ ఉంటాం చూడండి, ఆ వాతావరణం తగ్గట్టుగా అడాప్ట్ అవ్వగలగాలి. అట్ ద సేమ్ టైం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ రెండు ఫ్రంట్స్లో మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్స్లో ఫస్ట్ ఏంటంటున్నారు, యాక్సిలరేట్, స్పీడప్ చేయాలి ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, భారతదేశం గ్రీన్ ఎనర్జీలోకి మారవాలి, ట్రాన్సిషన్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ద పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఎవరైతే సూర్యుడి నుంచి ఆకర్షించుకొని సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ఆ ఇళ్ళ పవర్ అంతా సూర్యుడి ఎనర్జీతో వాళ్ళు ఇంట్లో ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటున్నారో, ప్రైమ్ మినిస్టర్ గారు అటువంటి ఇళ్ళకి ముఫ్త్ ఫ్రీ బిజ్లీ యోజన, ఇదొక సదవకాశం అన్నమాట. ఇది నీడ్స్ అ కాంప్రిహెన్సివ్ రివ్యూ, కంప్లీట్ రివ్యూ చేయాలన్నమాట. ఇది ఏం చేయాలి, కంప్లీట్ రివ్యూ చేయాలి, మళ్ళీ ఒకసారి కూర్చుని, ఓకే, తర్జన్ భర్జన్ చేయాలి, ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వైల్ ద స్కీమ్ హ్యాస్ బీన్ సీన్ అరౌండ్, ఈ స్కీమ్ని మనం సీన్ అరౌండ్ ఎంత, 1.45 crore రిజిస్ట్రేషన్స్, అంటే 1,45,00,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు ఈ యోజన కింద. ద కంప్లీషన్ రేట్ కానీ ఎంత అయింది, 6.34 లక్షలే. ఇది చాలా చేయవలసిన పని. ఓకే, ఇన్స్టలేషన్స్ ఎన్ని జరిగాయండి, 6.34 lakhs. కానీ ఎంతమంది అప్లై చేసుకున్నారు, 1,45,00,000 మంది. సో ఇదంతా 4.37%. ఇది మనకి ఏమిటి చూపెడుతుంది ప్రస్ఫుటంగా అంటే, ద ప్రెజెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్, ప్రాముఖ్యమైన ఇంప్లిమెంటేషన్ ఇన్స్టలేషను గ్యాపులు, ఎక్కడెక్కడ మనకి
ఈ వాయిడ్స్ ఉన్నాయి, ఎందుకు జరగటం లేదు ఏంటనే చూపెట్టేస్తాను. సో దీన్ని మనం ఉద్దేశించి ఓకే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఓకే 2026 బడ్జెట్లోని ఒక మల్టీ ప్రాంగ్డ్ అంటే అన్ని విధాల్లోంచి చూడాలి. ఇట్ షుడ్ బి లుక్డ్ ఇన్ టు ఆల్ ది యాంగిల్స్ అనమాట. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్, ఒకే వైపే కాకుండా అన్ని విధాలుగా మనం ఆలోచించాలి, అప్రోచ్ ఇవ్వాలి. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ మొదటి దాంట్లో ఏంటంటే డబ్బులు అలొకేట్ చేసాం. దేనికి మనం పెద్దపీట వేయాలి? ద రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ, రెస్కో. ద రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీకి మనం ఫస్ట్ అలొకేషన్ చేయాలి ఈ మోడల్ మీద. ఎందుకంటే ఇది ఎఫెక్టివ్గా చాలా చాలా బాగా మార్పు చేస్తుంది. దేనికి? ద ప్రొహిబిటివ్ అప్ఫ్రంట్ కాస్ట్, అంటే భయంకరమైన ఖర్చులు, అంటే అనవసరం ఖర్చులు కాదు, ప్రొహిబిటివ్. ఓరి దేవుడు ఎంత ఖర్చు అయిపోతుందా అన్నట్టుగా, ఇన్సేన్ మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ అంటాం కదా. సో ప్రొహిబిటివ్ అప్ఫ్రంట్, ముందు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందులోని? ఇంటూ మేనేజబుల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దీన్ని మేనేజ్ చేయడానికే మనం ప్రొహిబిటివ్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. బాబోయ్ ఇంత డబ్బులా అన్నట్టుగా భయంగా. ఓకే, ఫర్ లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, LIG అంటాం కదా. ఈ ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ దేని ద్వారా? త్రూ కొత్త విధంగా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. అండ్ క్రెడిట్, మేము గ్యారంటీ ఉన్నాం, మీకు ఎంతవరకు మీకు క్రెడిట్ ఇస్తాం, మీకు ఫ్రీ. ఓకే, వీ విల్ గివ్ యూ అన్న దీని మీద, నానుడి మీద ఆవిడ చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే 1,45,00,000 మంది అప్లికేషన్లు ఏమిటి, 6,34,000 ఇన్స్టలేషన్స్ ఏమిటి, అది చాలా చాలా మీగర్ అనమాట. ఓకే, చాలా మీగర్. సో సెకండ్ ఇన్స్టెన్స్ ఏంటంటే బడ్జెట్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఏంటి? ద స్కోప్ ఆఫ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, అంటే మీరు ప్రొడ్యూస్ చేయండి, మేము కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం, కానీ మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేయండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ చూపెట్టాలి. దేనిలో చూపెట్టాలి? సోలార్ మాడ్యూల్ సప్లై చైన్. ఓకే, సోలార్ మాడ్యూల్, ఈ సోలార్ దీంట్లోనే మీరు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మేము ఇస్తాం, మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేయండి అని గవర్నమెంట్ చెప్పాలి. ఓకే, ఇది చాలా దీన్ని ఉద్దేశిస్తే ఎందుకు ఆయన మాట్లాడారంటే క్రిటికల్ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై చాలా తక్కువ ఉంది. ఓకే, దిస్ ఈస్ లెస్, డిమాండ్ ఇస్ మోర్, సో దేర్ ఇస్ ద మిస్ మ్యాచ్. సో అది చాలా క్రిటికల్ అయిపోయింది, అది చాలా చాలా ప్రాముఖ్యం అయిపోయింది అనమాట. సో ఇక్కడ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఇళ్ళల్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఫుల్ఫిల్స్ ఓన్లీ 40% ఇప్పుడు రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లోని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇళ్లల్లోంచి వస్తుంది మనకి 40% కరెంట్ రిక్వైర్మెంట్స్కి అడ్రస్ చేయగలుగుతుంది. దీన్ని ఉద్దేశించి మిగతా 60% మరి. సో ఇది ఎక్స్పాన్షన్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు ఇట్ విల్ బూస్ట్. దేనికి? ఒక చేయూత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి. అండ్ ఇంకా క్రియేట్ ఎకనామీస్. ఎలాంటి ఎకానమీస్? ఆఫ్ స్కేల్. క్రియేట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ బాగా పొటెన్షియల్లీ, తద్వారా ఖర్చులు తగ్గుతాయి. దట్ ఆర్ 65% హయ్యర్. ఇప్పుడు 65% ఎక్కువ. దేనికి? ఫర్ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ తయారు చేయడంలోని కానీ వీళ్ళు చేయూతనిస్తే ఇప్పటి వరకు మనం తగ్గించవచ్చు, పొటెన్షియల్లీ రెడ్యూసింగ్ కాస్ట్. ఎందుకంటే ఒక సోలార్ ప్యానల్ తయారు చేయడానికి 65% మనకి డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, దెన్ దోస్ ఇంపోర్టెడ్ టు ద కంట్రీ, మనం ఇంపోర్ట్ చేసుకున్న దానికన్నా ప్రొడక్షన్కే మనకి ఎక్కువ అవుతుంది. సో దీని మీద కాస్త దృష్టి సారించండి మేడం, మీరు మీ టీము అని మనం అర్జన్ పెట్టుకుంటాం. మూడో సంఘటన ఏంటంటే ఇండియాకి వాస్ట్ రైల్వే, మన రైల్వే నెట్వర్క్ చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇక్కడ మనం ఎటువంటి హెల్ప్ తీసుకోలేదు, అంటే దీన్ని మనం తట్టలేదు ఈరోజు వరకు. అరే ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఇక్కడ మనం సోలార్ ప్యానల్స్ పెట్టుకుని మనం వీ కెన్ జనరేట్ అన్న ఆలోచన ఇప్పుడు రాలేదు. సో ఆఫర్స్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్. ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఎవరికి రాని ఐడియా గవర్నమెంట్కి వచ్చి వాళ్ళు అన్ట్యాప్డ్ పొటెన్షియల్ దేంట్లోని రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్. అది ఇక్కడ కూడా మనం జనరేట్ చేయొచ్చు కదా, అది ఆలోచించలేదు ఏంటి మనం అని దీన్నో చూడొచ్చు. ఇక్కడ ఇంచుమించు ఎంత అవుతుంది మరి, అదొకటి ఉంటుంది కదా ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే.
సజెస్ట్ దట్ ద రైల్వేస్ ఎక్స్టెన్సివ్ ల్యాండ్ బ్యాంక్, రైల్వేస్కి చాలా చాలా ఖాళీ జాగాలు ఉన్నాయి, ఎక్స్టెన్సివ్ అంటే విపరీతమైన ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ ట్రాక్ కారిడోర్స్, ట్రాక్ పక్కనలాగా కారిడోర్లు ఉన్నాయన్నమాట. ఇవి మనం ఎంతవరకు హోస్ట్ చేయొచ్చండి? 5 gigawatts ఆఫ్ సోలార్ అండ్ విండ్ ఇన్స్టలేషన్ చేయొచ్చు. అంత ప్రొడ్యూస్ చేయొచ్చు మనం, 5 gigawatts అంతా. ఓకే, సో దీని వంతు సాయం రైల్వేస్ కూడా చేయొచ్చు. సో ద బడ్జెట్ షుడ్ ఎంకరేజ్. ఇప్పుడు బడ్జెట్లో మనం ఏం చేయాలి? చేయవతనివ్వాలి, సభాష్ అనాలి. దేనికి? కొత్తగా పీపీపీ అంటాం కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్. అప్పుడు అవకాశాలని మనం ఇన్ని రోజులు బంధించాం కాబట్టి ఇప్పుడు ఖుల్లేఆం, కమాన్ ఎవ్రీబడి ప్రొడ్యూస్, వీఆర్ ఓపెన్ ఫర్ దిస్ అని గవర్నమెంట్ చెప్పాలి, గవర్నమెంట్ అందరికీ చెప్పాలి. సో నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ మెకానిజం అండ్ ఇండియా. యూరోపియన్ యూనియన్లో ఎలా జరుగుతుంది, భారతదేశంలో దాన్ని మనం ఎలా తీసుకోవాలి. 2, యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అంటే కార్బన్ ఎమిషన్ ఆ బార్డర్ అంచుల్లో ఉన్నది ఎలాగ అడ్జస్ట్ చేస్తున్నారు, మెకానిజం ఏంటి. దిస్ విల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి? జనవరి, వచ్చే సంవత్సరం జనవరి 1 కల్లా 2026. ఇది మనకి చాలా నెసెసిటేట్స్, బాబు మీరు రెడీ అయిపోండి అని. ఏంటి? అర్జెంట్ బడ్జెటరీ ఇంటర్వెన్షన్. ఇది కానీ ఇంప్లిమెంట్ అయ్యే లోపల మనం ఏం చేయాలి? మనం అర్జెంటుగా చాలా తొందరగా బడ్జెటరీ ఇంటర్వెన్షన్, డబ్బులు దీంట్లోకి ఎంత పంపించాలి అన్నది కూడా అది మన దాంట్లో చొచ్చుకుని వచ్చేస్తుంది. టు ప్రొటెక్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. మనం కానీ ఇది కాస్త కనుమరుగు చేసామా, మనకి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ని ఇంకా మనం ప్రొటెక్ట్ చేసుకోలేం. అందుకని అర్జెంటుగా దీనికోసం కాస్త బడ్జెట్ అలొకేట్ చేయాలి. సో ఇండియాస్ టోటల్ CBAM అంటే కార్బన్ బోర్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రొడక్ట్స్ టు EU అమౌంట్ ఎంతండి? $8.22 billion సంవత్సరానికి. అండ్ ఇది విల్ లైక్లీ ఫేస్ కార్బన్ లెవీస్. దీని మీద ట్యాక్స్ ఇంపోజ్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి లెవీడ్ రేంజింగ్ ఫ్రమ్ అరౌండ్ 20 to 50% వేస్తారనుకోండి, అప్పుడు మనకి ఆదాయం పడిపోద్ది, ఓపెన్గా చెప్తారు. లెవీస్ ఒకవేళ కానీ విచ్ విల్ లైక్లీ ఫేస్ కార్బన్ లెవీస్, విల్ లైక్లీ భవిష్యత్తులోని లైక్లీ ఫేస్ కార్బన్ ట్యాక్సేషన్ కానీ పడితే రేంజింగ్ ఫ్రమ్ 20% to 50%. 8.22లోంచి మనకి 20 పోవచ్చు లేదా 50 పోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు రావుతర్ గారు? ఇది ఇలా కానీ జరిగితే అసలు మనం బతకగలమా అన్న దాని మీద పెద్ద సమస్య. ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్ అయిపోద్ది. అంటే బతకగలమా అన్న దాని మీద మనకి ఒక సవాల్ వస్తుంది. ఫర్ ఇండియా దేనికి మెయిన్గా? MSMEs అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎందుకంటే ఇవి విల్ హ్యావ్ అ కంట్రిబ్యూషన్ ఎంతండి? 30% జీడిపి. 30% జీడిపి MSMEలే, 45% ఎక్స్పోర్ట్లు. ఎందు నుంచి? MSMEల నుంచి. ఇవి ఇప్పుడు బతుకుతాయా అన్న పెద్ద సమస్య, ఛాలెంజ్ అనమాట. ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్ స్టార్ట్ అవుద్ది. సో ద బడ్జెట్ కెన్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు బడ్జెట్ ఇంత డబ్బుని దీనికోసం కేటాయించాలి. డెడికేటెడ్ క్లైమేట్ యాక్షన్ ఫండ్, పర్యావరణంకి ఇంత డబ్బు అలొకేట్ చేస్తున్నాం అని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇది మోడల్డ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్స్. చాలా ఓకే, మనకి చాలా మంచిగా జరిగిన పర్యావరణం వలన, ఓకే, ఆ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ వలన ఇవన్నీ ఎక్కడ మంచి జరిగాయండి? జపాన్లో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఈ ఫండ్ ఫర్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్. సో ఇది ఎక్స్క్లూజివ్గా క్లైమేట్ కోసమే ఫండ్ పెట్టడం అన్నది భారతదేశం చేయటం లేదు, జపాన్ ఆల్రెడీ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో అందుకని మనం కూడా ఇలాంటి ఇనిషియేటివ్ని, ఇలాంటి ఓకే మంచి రిజల్ట్స్ వచ్చే ముందు అడుగులు వేయాలి మనం. ఎందుకంటే జపాన్స్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్ ఫర్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ అంటే కార్బన్ తగ్గించడం, పర్టికులర్లీ ఎక్కడండి? అక్రాస్ ది మోస్ట్ వల్నరబుల్, ఎక్కడైతే ఎక్కువ నష్టం జరుగుతుందో మోస్ట్ వల్నరబుల్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు.
సో ద ఫండ్ కెన్ ఆల్సో సపోర్ట్. మనం ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ క్లైమేట్ యాక్షన్ ఫండ్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? కెపాసిటీ బిల్డింగ్. అంటే ఉన్నదానికన్నా ప్రతి మనిషికి, వ్యవస్థకి అన్నీ పెంచాలి, కెపాసిటీ బిల్డింగ్ పెరగాలి. ఓకే, ఇది ముందడుగు వేయాలి ఫార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎందుకు? టు ఎన్ష్యూర్, ఎలా గ్యారంటీ, ఎలాగా కంప్లై అవ్వాలి, ఈ రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా, ఆర్ దే గోయింగ్ ఇన్ ఫర్ కోర్ కంప్లైన్స్ అండ్ డ్యూ డిలిజెన్స్ అండ్ రిపోర్టింగ్ అండర్ CBAM. అంటే ఏంటి? మనకి ఇందాక చదివాం కదా, CBAM అంటే ఏంటన్నారు ఆథర్ గారు? కార్బన్ బోర్డ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అక్కడ ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో 3 ఏమంటారు? ద బడ్జెట్ మస్ట్ యాక్సలరేట్, అంటే తొందర చేయాలి బడ్జెట్. ఇండియాస్ ట్రాన్సిషన్, భారతదేశం మారాలి టు అ సర్క్యులర్ ఎకానమీ. మనం ఇప్పుడు ఒక ఎకానమీలో ఉన్నాం, స్ట్రేట్ లైన్, హాఫ్ ఓవల్లో, సర్క్యులర్ అవ్వాలి. ఓకే, రీసెంట్ స్టడీ బై ద కౌన్సిల్ ఆన్ ఎనర్జీ. ఈ మధ్యకాలంలోనే కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఏం చదువుతున్నారు? ఎనర్జీయే కాదు, పర్యావరణం, నీళ్లు, వీళ్ళు ఏం ఎస్టిమేట్ చేశారంటే ద బెనిఫిట్ ఆఫ్ అడాప్టింగ్. మనకి లాభం ఏమిటండి సర్క్యులర్ ఎకానమీ కానీ మనం అవలంబించుకుంటే అంటే? ఇట్ కెన్ యీల్డ్. ఎంత వస్తుంది రాబడి? సంవత్సరానికి లాభం 40 లక్షల కోట్ల రూపాయలు. 40 లక్షల కోట్ల రూపాయలు మనకు లాభం వస్తుంది. అంటే అది ఎస్టిమేట్ టు $624 బిలియన్ ఫర్ ఇండియా. ఎప్పటికల్లా 2050 కల్లా, 2050 కల్లా, 2050. వైల్ ఇదే కాకుండా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గిస్తాం బై అబౌట్ ఎంత? 44%. 44% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గించవచ్చు. ఇది వెయిటెడ్ డిడక్షన్. ఇది చాలా చాలా ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిడక్షన్. తగ్గడం ఎంత? 150% ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద 150% తగ్గించవచ్చు. ఓకే, ఇన్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ వాడచ్చు. అండ్ రీఫర్బిష్, పాతదాన్ని కాస్త పెయింట్లు వేయించి ఇచ్చేసి మరమ్మతులు చేసి టింకరింగ్ చేసి దాన్ని మళ్ళీ కొత్త దానిలో వాడుకోవచ్చు. ఓకే, వీ కెన్ టింకర్ ఇట్, రీఫర్బిష్ టెక్నాలజీస్. ఉన్న టెక్నాలజీని కొత్తదాన్ని తేవక్కర్లేదు, దీన్ని అప్గ్రేడ్ చేద్దాం, రీఫర్బిష్ చేద్దాం. సో కాంప్లిమెంటెడ్ బై, ఇవంతా దేని సహాయంతో ఉండాలి? కాంప్లిమెంట్ చేయాలి యాక్సలరేటెడ్ డెప్రిసియేషన్ బెనిఫిట్స్. డెప్రిసియేషన్ బెనిఫిట్స్ని, అంటే తగ్గిపోతుంది ధర అన్న దాని లాభాలు తొందర చేయాలి. ఓకే, ఎందుకు? ఫర్ సర్క్యులర్ ఎకానమీ అసెట్స్. ఇది సర్క్యులర్ ఎకానమీ ఆస్తి, అంటే దాని మీద తొందరగా చేయాలి డెప్రిసియేషన్ బెనిఫిట్. ఓకే, అప్పుడు ఇలా కానీ చేస్తే ఫైనాన్స్ మినిస్ట్రీ, నిర్మలా సీతారామన్ గారి డిపార్ట్మెంట్, ఇది ఒక చేయూత దేనికి? బిజినెసెస్. అప్పుడు వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారండి? రీసైక్లింగ్లోని, రీఫర్బిష్మెంట్ టెక్నాలజీస్లో. ఓకే, రీసైక్లింగ్ అండ్ రీఫర్బిష్మెంట్, మళ్ళీ వాడచ్చు, ఉన్నదాన్నే కాస్త మెరుగ్గా చేద్దాం. కొద్దాం ఎందుకు? రీఫర్బిష్, లెట్ us గివ్ ఇట్ ఎ న్యూ లుక్. పాత సోఫా కవర్లన్నీ చింపేసి కొత్త సోఫా కవర్లు వేసి కొడతాం కదా, ఇట్ లుక్ న్యూ. ఆర్ అడిషనల్ కొద్దిగా స్పంజు అన్నీ పెట్టుకుని కొద్దిగా న్యూ లుక్ ఇవ్వచ్చు. అంతేగాని సోఫాని బయటపడేసి కొత్త తేవడం ఎందుకు? సో ఆ పద్ధతిలో వెళ్ళొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు జనాలు. ఎంకరేజ్ బిజినెసెస్ టు ఇన్వెస్ట్ ఇన్ రీసైక్లింగ్ అండ్ రీఫర్బిష్మెంట్ టెక్నాలజీస్. ద బడ్జెట్ షుడ్ ఎస్టాబ్లిష్ ఎ సోవరిన్. ఇప్పుడు బడ్జెట్ ఏమిటి స్థాపించాలి? ఆల్ పవర్ఫుల్ సోవరిన్ గ్రీన్ బాండ్, సోవరిన్ గ్రీన్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్ చట్టం ఈ గ్రీన్ బాండ్ ఈ ఫ్రేమ్వర్క్లో వర్క్ చేస్తుంది. స్పెసిఫికల్లీ ఫర్ ఫైనాన్సింగ్, దేనికి డబ్బులు పెట్టాలి? ఫర్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్క్యులర్ ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు ఏం చేయాలండి? సోవరిన్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్ తేవాలి. ఆల్ పవర్ఫుల్ గ్రీన్ బాండ్స్ అన్నమాట. ఓకే, ఆన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, గ్రీన్ ఫైనాన్స్. మరి ఇన్సూరెన్స్ మాట్లాడాలి, గ్రీన్ ఫైనాన్సింగ్ ఎంత వస్తుంది దీని గురించి కూడా మాట్లాడాలి. ఫోర్త్, దెర్ ఈస్ అ స్ట్రాంగ్ నీడ్ టు స్ట్రెంగ్థెన్ క్లైమేట్ రెసిలియన్స్. స్ట్రెచింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్సీ అన్నది రెసిలియన్స్ అన్నమాట. సో దీన్ని బలపరచాలి, పర్యావరణము. ఓకే, దీని మీద మనం చాలా 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 బలిష్టమైన అవసరం ఉంది. సో ఇండియాస్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, భారతదేశంలోని ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే లోపలికి వెళ్ళడం అంటే రిమైన్స్ ఇప్పటికి కూడా చాలా బాధాకరంగా, చాలా
తలనొప్పి అయిపోయింది, వెరీ లో. ఇట్స్ వరీసమ్ ఫ్యాక్టర్. అకార్డింగ్ టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDA ప్రకారం ఆఫ్ ఇండియా, ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023-24 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఇట్ హ్యాస్ డిక్లైన్డ్ ఎంత 4% ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి 3.7 పడిపోయింది ఫైనాన్షియల్ ఇయర్ 24. సో దీన్ని కూడా మనం ఉద్దేశించి ఈ సమస్యను కూడా, ఈ ఛాలెంజ్ని కూడా, ఈ సవాల్ను కూడా మనం ఉద్దేశించి బడ్జెట్ కూడా ఆఫర్ ట్యాక్స్ డిడక్షన్స్. ఇక్కడ కూడా మనం ట్యాక్స్లు తగ్గించాలి. దేనికి? టు ఇన్సూరెన్స్ కంపెనీస్. దేని మీద? ఆన్ ఇన్కమ్, ఆదాయం. దేని నుంచి? క్లైమేట్ లింక్డ్ పాలసీస్. ఇన్సూరెన్స్ దేనికి? క్లైమేట్ లింక్డ్ పాలసీ. పర్యావరణం తర్వాత దాన్ని లింక్ చేసి పాలసీస్ కొన్ని తీసుకుంటారు కదా వాళ్ళు, ఇన్సూరెన్స్ పాలసీస్. దాని మీద కూడా కాస్త ట్యాక్స్ రిడక్షన్స్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీస్. అండ్ దేన్ని వీళ్ళు సీరియస్గా అందరికీ చెప్పాలి, అడ్వకేట్ చేయాలి, లోవర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, GST తగ్గించాలి. GST రేట్లు కూడా తగ్గించాలి. దేని మీద? ఆన్ ప్రీమియం ఇంత కట్టాలండి మీరు, ప్లస్ GST అంటారు కదా, తగ్గించాలి. దేనికి? ఫర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. ఏ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్? స్పెసిఫికల్లీ కొన్ని వాటిని ఉద్దేశించి. ఏంటవి? డిజైన్డ్ ఫర్ వాతావరణం, పర్యావరణం, రెసిలియన్స్. అప్పుడప్పుడు ఇట్ విల్ గో బ్యాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్. సో దాని మీద. అండ్ డిజాస్టర్ ప్రొటెక్షన్, విపత్తు ఏమైనా జరిగితే దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. చివరగా కొన్ని ఎస్టిమేట్లు ఏంటి చెప్తున్నాయంటే, స్టాండర్డైజింగ్ గ్రీన్ ఫైనాన్స్ డెఫినేషన్స్. అసలు గ్రీన్ ఫైనాన్స్ డెఫినేషన్ అంటే ఏంటి ఇది అని మనం చెప్పాలి. యూ షుడ్ గివ్ ఇట్ అ లేబుల్. కుడ్ హెల్ప్ బిల్డ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తే, ఓ దిస్ ఇస్ గ్రీన్ ఫైనాన్స్, సో ఐ కెన్ ఇన్వెస్ట్ హియర్ అని వాళ్ళకి ఒక పాజిటివ్ అవుట్లుక్ తీసుకెళ్ళాలి. అండ్ హెల్ప్ ఇండియా గెట్ పార్ట్ ఆఫ్ ఎంతండి? 162.5 trillion రూపీస్. ఎంత కావాలి మనకి? 162.5 trillion రూపాయలు కావాలి. అది $2.5 trillion అనమాట. అది కావాలి మనకి. దేనికి? టు అచీవ్. ఏం సాధించాలి మనం? నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్. ఎప్పటికల్లా? ఇంకొక 5 ఏళ్ళలో, 2030. అందుకనే కాలం లేదు. ఈ గవర్నమెంట్ ఇదే లాస్ట్ 5 years అన్నట్టుగా మొదట అతడు గారు అన్నారు. కనుక బడ్జెట్ ఏం చేయాలి? అలొకేట్ చేయాలి ఫండ్స్. దేనికి? మళ్ళీ బిల్ చేయాలి దేన్ని? వ్యవస్థని. అదే కాదు, టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా, టెక్నికల్గా ముందడుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ క్లైమేట్ ఫైనాన్స్. పర్యావరణానికి, వాతావరణానికి మనం డబ్బులు పెట్టాలి. టాక్సానమీ డివిజన్ కరెక్ట్గా చేయాలి. ద డివిజన్ మస్ట్ బి పర్ఫెక్ట్. ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్లీ, చాలా పటిష్టంగా. దేన్ని ఇంక్లూడ్ చేయాలి? మార్కెట్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఇది చేస్తే ఎస్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద మార్కెట్. అంతేగాని ఇట్ విల్ బి రెడీ ఫర్ ద మార్కెట్ 6 years later, 5 years later, 10 months later. No, it should be done, ready. It should be plug and play స్టైల్లో ఉండాలన్నమాట. వెరిఫికేషన్ సిస్టమ్స్ కూడా తొందరగా ఉండాలి, వెరిఫై చేయడం. అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఏ వ్యవస్థలు అయితే ముందు వచ్చి డబ్బులు పెడుతున్నాయో వాటి కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంచాలి. సో ద బడ్జెట్ కెన్ ఫర్దర్. ఇప్పుడు ఈవిడ ప్రజెంట్ చేస్తున్న బడ్జెట్ February 1st catalyze. It should quicken the reaction. ఈ మార్పు ఎలాగా? బై ఇంట్రడ్యూసింగ్ డిఫరెన్షియల్ ట్యాక్స్ ట్రీట్మెంట్. డిఫరెన్షియల్ అన్నిటికీ ఒకటే కాదు. యూ షుడ్ హ్యావ్ అ డిఫరెన్షియల్ ట్యాక్స్ ట్రీట్మెంట్. దేనికి? ఫర్ టాక్సానమీ. ఓకే, ఫర్ ద టాక్సానమీ అలైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక్కొక్క దాంట్లోని దీని మీద నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ డివిజన్స్ అనమాట, ఆ అలైన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ కమిటింగ్ టు క్లాసిఫై. అప్పుడు మనం కమిట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏమని ఇవ్వాలి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అకార్డింగ్ టు దేని ప్రకారం? ఇప్పుడంతా గ్రీన్ క్రైటీరియా, హైడ్రోజన్. ఓకే, గ్రీన్ క్రైటీరియా. దీన్ని కొలమానంగా తీసుకొని మనం కమిట్మెంట్ ఇవ్వాలి, క్లాసిఫై చేయాలి గవర్నమెంట్ యొక్క ఖర్చుని. ఓకే, సో క్లైమేట్ లింక్డ్ ఎకనామిక్ పాలసీస్ ఆర్ నో లాంగర్ పెరిఫరల్. క్లైమేట్ని ఆధారం చేసుకుని, అంటే వాతావరణం, పర్యావరణాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని కలుపుకొని ఆర్థిక విధి విధానాల్ని మనం
ఓకే, ఎడ్జిల్లో మాట్లాడతాము, విల్ టాక్ ఆన్ ద పెరిఫరీ ఓన్లీ, నాట్ ద సెంటర్ అనే రోజులు అయిపోయాయి. ఓకే, బట్ సెంట్రల్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే కోర్ అండ్ క్రక్స్. దేనికి? టు మెయింటైనింగ్. ఏం మెయింటైన్ చేయాలి మనం? కాంపిటేటివ్నెస్. అందరితో పాటు మనం కూడా పరిగెట్టగలం, భారతదేశం కూడా మిగతా కంట్రీస్తో పరిగెట్టగలదని చూపెట్టాలి. ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్, అంతర్జాతీయంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు ఫ్లోలో, ఓకే, గివ్ అండ్ టేక్లో. సో విత్ రైజింగ్ గ్లోబల్ డిమాండ్, అంటే ప్రపంచంలోని ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతుంది ఫార్ లో కార్బన్ గూడ్స్. ఏదైనా తయారు చేసామంటే దీని కార్బన్ ఎమిషన్ ఎంత అండి? ఓ వెరీ లో, దెన్ విల్ టేక్. దీనికి బాగా కాంపిటీషన్ పెరిగింది. అండ్ ది ఇంక్రీజింగ్ అలైన్మెంట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. సో క్యాపిటల్ మార్కెట్స్ కూడా దేంతో పాటు ఏకీభవిస్తున్నాయి, దేంతో పాటు లైన్లో వెళ్తున్నాయి? విత్ సస్టైనబుల్ మెట్రిక్స్. సస్టైనబిలిటీ ఈ మెట్రిక్లో వెళ్తే, అంటే ఈ విధి విధానంలో వెళ్తే ముందుకు వెళ్ళచ్చు, 10 ఏళ్ళు వెళ్ళచ్చు, 20 ఏళ్ళు వెళ్ళచ్చు. వండర్ఫుల్, విల్ గో ఆన్ దట్ వే. సో ఇండియా ఇప్పుడు చాలా డెసిసివ్గా, అంటే బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఇంటగ్రేట్, కలిపియాలి. దేన్ని? క్లైమేట్ కాంపిటేటివ్నెస్. అంటే వాతావరణం, పర్యావరణంతో పాటు ప్రపంచ దేశాలు ఎలా పరిగెడుతున్నాయో మేము కూడా అదే స్పీడ్తో వెళ్తున్నాము అని ఎందులోకి తేవాలండి? దాని యొక్క ఫిస్కల్ ఫ్రేమ్వర్క్లో, అంటే డబ్బు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ చట్టంలోకి తేవాలి. సో ద బడ్జెట్ విల్ ఇండీడ్, ఇప్పుడు ఆవిడ February 1, 2025లో ప్రజెంట్ చేస్తున్న బడ్జెట్ డెఫినెట్గా ఒక సంకేతం అయితే పంపిస్తుంది. ఏంటి? సీరియస్నెస్. గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉంది, దాని ఆలోచన విధి విధానం కూడా ఎంత సీరియస్గా ఉంది దీనికి సంబంధించి, ఇన్ దిస్ రిగార్డ్, ఈ విధి విధానాల్లో అని చెప్తున్నారు ఆథర్ గారు. క్లియర్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏమవుతుందండి? మనకి ఫస్ట్ ఏమన్నారు ఆథర్ గారు? ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఏ, చాలా మంచి వర్డ్ వాడారు ఆయన. ఓకే, ఇట్ ఈస్ గ్రాప్లింగ్, అంటే ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్. STRUGGLE, మౌంటింగ్ ప్రెషర్, ఇంక్రీజింగ్ ప్రెషర్. ఇంట్రిమ్ ఫర్ ద పర్పస్, ఆ పని కోసం. ఓకే, ఈ ఈ విధి విధానం కోసం, ఈ విషయం కోసం. ఓకే, ఇంట్రిమ్. ఓకే, ఫర్ ద మీన్ టైం అంటాం, ఫర్ ద మీన్ టైం. ఓకే, తర్వాత ఏమన్నారు? ఎసెన్షియల్ వర్క్స్. ఓకే, ఎసెన్షియల్ వర్క్స్, ఫ్రంట్ లైన్, ఎసెన్షియల్ వర్క్స్. ఇంట్రిమ్ అంటే మనం మీన్ టైం అని కూడా రాసుకుందాం, ఈ మధ్య టైంలోనే అంటాం కదా, దానికోసం. నోటబ్లీ, వెరీ ఇంపార్టెంట్, నోటబుల్ అంటాం కదా. సో ఇంపరేటివ్ ఈజ్ అ మస్ట్, ఇట్స్ మ్యాండేట్, చెయ్యాలి, చేయకపోతే కష్టం. మల్టీ ప్రాంగ్డ్, ఇది ఒకటి చాలా మంచి వర్డ్ వాడారు ఇవాళ ఆథర్ గారు. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ ఏంటంటే మల్టీ ప్రాంగ్డ్ అనగానే సెవరల్ డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ చాలా క్లియర్గా, ఓకే, ఆస్పెక్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుతుంది. సో సెవరల్ ఆస్పెక్ట్స్ హ్యావింగ్ డిస్టింక్ట్, DISTINCT. ఓకే, డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్. అన్టాప్డ్, not entered into thus far. ఎప్పటి వరకు అసలు ఈ రైల్వేస్ పక్కన మనం ఇవన్నీ పెడితే ఒక 5 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నది ఈ రోజు వరకు ఎవరికి తట్టలేదు అనమాట. అది చాలా ప్రాబ్లం. ఒకవేళ కానీ మనం ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడితే వాళ్ళు ట్యాక్స్లు కానీ వేస్తారనుకోండి, మనకి 20 to 50% అన్నారు కాబట్టి నష్టం. సో ఇండియా స్టాండ్స్ అ లాట్ టు లూజ్. లెవీ ఈజ్ ఇంపోజ్. వల్నరబుల్ అంటే ఏంటి? ఈజీలీ ఇంజర్డ్. మనకి ఈజీగా మనం గాయం అయిపోద్ది, మనకంటే నష్టాల్లో కూరుకుపోతాం. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఇంక్రీజింగ్ పీపుల్ అండ్ ఆర్గనైజేషనల్ ఎబిలిటీ. ఆర్గనైజేషన్ అంటే ఎబిలిటీస్ పెంచాలి. అదే నేను ఇంతే చేయగలనండి కాదు, ట్రై చేయండి ఇంకా ఎక్కువ ఏమైనా చేయగలరేమో అని. కంప్లై, వి షుడ్ అగ్రీ. కోర్ కంప్లైన్స్ అంటాం కదా, అగ్రీ. సో లెట్ us see there are 2 more words below. Oh yeah, okay.
So what is the next one that the author is talking about? He's talking about refurbishment. Okay? He's talking about a wonderful area called, apart from capacity building and compliance, he's talking about redecoration, renovation. You should go in for renovation. Resilience. You should stretch and come back to normalcy. Stretch and come back. దేనికి నార్మల్సీకి వచ్చేయాలి. Yeah, that's the best part. So what's the next one he's talking about? Taxonomy is division. Taxonomy ante emannaru author garu? He's talking about the market division there. Okay? That's a taxonomy, a practice of science, classification and categorization. Okay? Right. So classification and categorization andam. Division of what? Classification and categorization. ఏ కేటగిరీలోకి ఏది వస్తుంది? categorization, ZATION. మార్కెట్ రెడీనెస్ అంటే వీ షుడ్ హ్యావ్ ద రైట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. రైట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. రైట్ ప్రొడక్ట్ అండ్ ఏముండాలి? అండ్ సర్వీసెస్. దేనికి ఉండాలి? ఫార్ ఎవరికి? ఫార్ యువర్ టార్గెట్ కస్టమర్. ఇది కావాలండి, ఉంది అని ముందుగానే మనం రెడీ అయిపోవాలన్నమాట. క్యాటలైజ్, క్వికెన్, catalyst, it should act like a catalyst. Peripheral, outer edge. Okay, outer edge. Then what is he talking about? Peripheral, yeah. Then you should go for sustainable. Sustainable metrics ante used to measure the sustainability. Okay, measurement of sustainability. ఎలాగ మనం కొలమానం ఎలా తీసుకున్నారు ఏంటి అన్నది కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్టికల్ దట్స్ టాకింగ్ అబౌట్ హౌ ఇండియా హ్యాస్ టు అలొకేట్ ఫండ్ ఫర్ క్లైమేట్ అండ్ హౌ వీ నీడ్ టు డీకార్బనైజ్ అండ్ హౌ వీ నీడ్ టు గో ఇన్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ నోన్ ఆన్ February 1st courtesy Madam Nirmala Sitharaman garu presenting her budget, and climate definitely will play a major role this time. Because we stand to lose a lot, and by 2030 we have to produce 500 gigawatts, and we are still on 203, which is far behind. So that is a very alarming one. So taking all these into consideration, let's hope that there is some climate fund just like Japan being introduced. So all in all, it should be a good budget for climate and towards green energies. So I thank Subhash, Mamta and Dolly for the slides, and my colleague Shankar for recording these classes. I am Dr. Srinivas Pulyapudi. We are getting these classes to you online every day with the encouragement and patronage of the director Srinivas Garu and chairman Vinay Reddy Garu. Thank you.